ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు రాజధాని విషయంలో కానీ ఇతరత్ర మరికొన్ని అంశాలపై కానీ ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వానికి అందున ముఖ్యమంత్రికి కొన్ని స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఉండి ఉండవచ్చు. కానీ బయటి ప్రపంచం, బాహ్య ప్రపంచం వాటిని గురించి ఏమనుకుంటుంది, ఏం అభిప్రాయపడుతోంది, వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అక్కడ ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకులు కానీ ఇతరత్ర ఎవరైనా అమరావతికి సంబంధించి మాట్లాడితే బురదలో దొక్కుతా, అది ఇంకేదో చేస్తా, ఇంకేదో, ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రి వాడిన మాటలే. తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా బయటి వాళ్ళు చేసినప్పుడు దాన్ని పాజిటివ్గా స్వీకరించే లక్ష్యం లేకపోగా దళిత నాయకుల్ని కొంతమంది వాళ్ళని ఏరి కోరి తీసుకొచ్చి టీవీ ఛానళ్ళలో కూర్చోబెట్టి ఎవరైనా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడితే వారు ఒక అబ్బకి అమ్మకి పుట్టిన వాళ్ళు కాదు అని వ్యాఖ్యానించే స్థితికి పచ్చ మీడియా వచ్చింది, పచ్చ పార్టీ కూడా వచ్చింది. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పటికీ పొరుగు రాష్ట్రం తెలంగాణకు సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అమరావతికి సంబంధించి అది ముంపు ప్రాంతం, మొన్న వచ్చిన వరదలకే మునిగిపోయింది, ఆ ముంపుని అరికట్టడానికి దాదాపు ఒక 10-15 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది, అయినా కూడా గ్యారెంటీ ఇవ్వలేము అన్నప్పుడు ముఖ్యమంత్రి కానీ మిగతా వాళ్ళు కానీ దీని ఒక ఆమ్స్టర్డామ్ ఏంటి, నెదర్లాండ్స్కి రాజధాని, అది ఒక నది ఒడ్డున ఉంది. సంవత్సరంలో దాదాపు 3-4 సార్లు ఆ నదికి ప్రవాహం ఉధృతి వచ్చి వరదలు వచ్చేటువంటి పరిస్థితి. అందువల్ల ఆ నది ఒడ్డున ఆ నగరాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఇళ్లన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో లైన్లుగా కట్టి ఆ ప్రవాహాన్ని ఒకవేళ అధికంగా వచ్చినా ప్రవాహం వెళ్ళిపోవడానికి వీలుగా రకరకాల పద్ధతులు అనుసరించి కాపాడుకుంటూ వచ్చారు. మరి ఆమ్స్టర్డామ్ ఎందుకని అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు అంటే మునిగిపోతుంది కాబట్టి. అక్కడ జల రవాణా అద్భుతంగా జరుగుతుంది కాబట్టి, అది రాజధాని పట్టణం కాబట్టి, జల రవాణాకు అనువైన ప్రాంతం కాబట్టి దాన్ని ఎంచుకున్నారు. కానీ ఇక్కడ జల రవాణా జరగట్లేదు. ఇక్కడ కొండవీటి బాగుంది, పాల బాగుంది, మరికొన్ని ఉన్నాయి. వీటికి అడ్డుకట్టలు వేసి లేదా దిగువకు వచ్చిన కాలువ నీటిని పంప్ చేసి మళ్ళీ ఎగువకి పోసి లిఫ్ట్ ఇరిగేషన్ చేసి ఇంత అవసరమా అనేది ప్రజాభిప్రాయం. దీన్ని ఎంత చేసినా అరికట్టగలమా అనేది మరికొంతమంది అభిప్రాయం. అయితే అరికడతామా కట్టలేమో ప్రభుత్వం చెప్పాలి. కానీ బయటి ప్రాంతాల వాళ్ళు, రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని మీరు ఏదో విధంగా నోరు మూయిస్తారు. కానీ బయటి వాళ్ళు ఏమనుకుంటున్నారు మన రాజధాని గురించి? ఇప్పటికే ఒకవేళ రాజధాని అక్కడ నిర్మితమై ఉంటే, ఒక పెద్ద నగరం, మహానగరం ఉండి ఉంటే అది వేరే విషయం. కానీ వాళ్ళు మీరు శంకుస్థాపన చేసి కొత్త నగరాన్ని నిర్మించాల్సి అనుకున్నప్పుడు అక్కడే ఎందుకు నిర్మించాలి? మరి గట్టి నేల, వరదలు రానటువంటి ప్రాంతం, ముంపుకు గురవనటువంటి ప్రాంతం చూసి ఎంచుకోవచ్చు కదా అనేది సలహా. ఇది అందరూ ఇస్తున్న సలహా. సరే, ఆ సలహా మీకు నచ్చకపోవచ్చు, లేదా అట్లా మాట్లాడిన వాడిని మీరు రకరకాలుగా మీ భాషలో మీ పరిభాషలో వాళ్ళని వ్యాఖ్యానిస్తుండొచ్చు. కానీ శ్రీనివాసరెడ్డి ఏం చెప్తున్నారు? అక్కడ ముంపుకి గురవుతున్న ప్రాంతం కాబట్టి, అక్కడ ఒక భరోసా లేని ప్రాంతం కాబట్టి దాని మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయటం లేదు అక్కడ ఉండటానికి లేదా అక్కడికి తరలిపోవటానికి. వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వస్తున్నారు. ఎందుకంటే ఒక కాస్మోపాలిటన్, ఒక మెట్రోపాలిటన్ సిటీగా ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి చెందింది.
దాదాపు 1.5 కోటి జనాభాతో అతిపెద్ద నగరంగా ఇవాళ అభివృద్ధి చెందింది. నలుదిశలా విస్తరించింది. ఎటు చూసినా దాదాపు 90 నుంచి 120 కిలోమీటర్ల వైశాల్యంతో ఒక పెద్ద నగరంగా వెలసిల్లుతున్నది. ఇక్కడ నెలకి కనీసం 5,000 వచ్చేవాడు బతకచ్చు, 5 లక్షలు వచ్చేవాడు బతకచ్చు, 50 లక్షలు వచ్చేవాడు బతకచ్చు. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక అందరినీ హక్కున చేర్చుకునే నగరంగా ఉంది. సరే, కొన్ని ప్రాంతాలు మునకకు గురవుతుండొచ్చు, అక్కడ సరైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ లేకపోయి ఉండొచ్చు, అభివృద్ధి చెందుతున్నటువంటి శివారు ప్రాంతాల్లో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాకపోయి ఉండొచ్చు, మౌలిక సదుపాయాలు డెవలప్ కాకపోయి ఉండొచ్చు. డెవలప్ అయిన తర్వాత అవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. కానీ హైదరాబాద్కు ఉన్న పొటెన్షియాలిటీ వేరు. ఆ దృష్టిలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రియల్ ఎస్టేట్ విషయంలో హైదరాబాద్ దూసుకుపోతున్నది. అయితే హైదరాబాదు రియల్ ఎస్టేట్ పడుకుంది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మందగించింది, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ముందుకు సాగటం లేదని ప్రచారం చేయిస్తున్న వ్యక్తులు, శక్తులు అవన్నీ కూడా మరి పచ్చ పార్టీలకు సంబంధించినవి, పచ్చ వ్యక్తులకు సంబంధించినవి అని ఆయన భావన. ఎందుకంటే ఇలాంటి ప్రచారం చేయించడం ద్వారా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడుకుంది లేకపోతే ముందుకు సాగట్లేదని చేయించడం ద్వారా వాళ్ళంతా అమరావతి వైపు మళ్ళుతారనేది భ్రమ. ఆయన అదే చెప్పదలుచుకున్నారు. ఈ రకమైన భ్రమలో మీరు బతికితే మీకు ఒరిగేది జరిగేది ఉండదు. అమరావతికి సంబంధించినంత వరకు అది మునక ప్రాంతం అని ఇప్పటికే అనేక మంది సర్టిఫై చేశారు, చెప్తున్నారు. కాబట్టి హైదరాబాద్ డెవలప్ అవుతుంది అని ఆయన ఆశపడ్డారు. సరే, దీని మీద ఇవాళ పచ్చ మీడియా కొంతమందిని కూర్చోబెట్టి, నిలయ విద్వాంసుల్ని కూర్చోబెట్టి యథాప్రకారం వాళ్ళని తిట్టించింది మంత్రిని. అది కూడా ఒక అబ్బకి అమ్మకి పుట్టిన వాడైతే మాట్లాడు ఇలాంటి వ్యాఖ్యలు చేయించింది. సరే, అది వాళ్ళ సంస్కారం, ఎల్లో మీడియాకు ఉన్నటువంటి అతి గొప్ప సంస్కారం అది. కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరొక విషయం, తెలంగాణకు సంబంధించి మరి ఇంకో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరొక వ్యాఖ్య చేశారు. ఏదైతే ఎన్టీఆర్ ఘాట్ ఉందో నెక్లెస్ రోడ్లో దాదాపు 8 ఎకరాల్లో ఉంది. అది 5 నుంచి 8 ఎకరాల మధ్య ఉండొచ్చు అని అంటున్నారు. ఇంత విస్తీర్ణంలో ఆ ఘాటును ఎక్కడ ఉంచాల్సిన అవసరం ఉందా? ఎంతవరకు అవసరమో అంతవరకు ఎకరమో అరెకరమో ఎంతో దానికి కావాల్సినంత వరకు తీసుకొని మిగతా ప్రాంతంలో అసెంబ్లీ కానీ సెక్రటేరియట్ కానీ కొత్తగా నిర్మించుకోవాలన్నది వాళ్ళ భావన. దానికోసం ఎక్కడెక్కడో స్థలాలు వెతికే బదులు ఇక్కడ దాదాపు 8 ఎకరాల భూమి ఉంది కాబట్టి ఇందులో కొంత ప్రాంతాన్ని ఆ ఘాటుకు కేటాయించి మిగతా దాన్ని మరి కొత్తగా అసెంబ్లీ భవనం నిర్మించుకోవడానికి, పక్కనే సెక్రటేరియట్ కూడా నిర్మించుకోవడానికి వాడుకోవాలన్నది ఒక అభిప్రాయం. నిజానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత పొరుగు రాష్ట్రం వాళ్ళు ఏం చేసుకుంటే మనం దాన్ని మనకు అవసరం లేదు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు తెలంగాణ వాళ్ళు ఎక్కడ అడ్డుపెట్టట్లేదు కదా. మీరు భవనాలు నిర్మించుకున్నా, మీరు రోడ్లు వేసుకున్నా, లేకపోతే ఇంకేదన్నా చేసినా వాళ్ళు ఏం అడ్డుపట్టలేదు. అట్లాగే తెలంగాణకు సంబంధించినటువంటి మరి భూభాగంలో వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి బిల్డింగ్స్ కట్టుకుంటారు, అవసరం లేని వాటిని తొలగిస్తారు, లేదా మోడిఫై చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. కానీ ఇక్కడ అర్థమవుతున్నది ఏంటంటే పూర్తిగా పునాదులు కదిలిపోయి అసలు ఉనికే చాటుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి టీడీపీ పార్టీ తెలంగాణలో కూడా తమ ఉనికిని చాటుకోవాలి అంటే ఇలాంటివి అవసరం. ఎన్టీఆర్ ఘాట్ కానీ ఇంకోటి కానీ ఇలాంటివి అవసరం. ఒకవేళ ఇంకొక భయం ఏంటంటే ఒకవేళ ఎన్టీఆర్ ఘాట్ లాంటి వాటిని తొలగిస్తే మరి లీజుకు తీసుకొని కట్టుకున్నటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ భవనాన్ని కూడా, ఎన్టీఆర్ ఆఫీసు ఇప్పుడు ఏదైతే టీడీపీ ఆఫీస్గా ఉందో ఆ ఆఫీసు విషయంలో కూడా వాళ్ళు పునరాలోచన చేసేటువంటి పరిస్థితి వస్తుందేమో. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీ మనిషి కావచ్చు, లేదా ఎన్టీఆర్కి అనుగు శిష్యుడు కావచ్చు, కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీ
మిగతా పార్టీ యావత్తు కూడా చంద్రబాబు మనుషులు గారు, చంద్రబాబు కనుమ శిష్యులు కారు, లేదా టీడీపీ మనుషులు అంతకంటే కాదు. ఇప్పుడు ఏదైతే తెలంగాణ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ మొత్తం కూడా వాళ్ళందరూ కాంగ్రెస్లో మమేకమైపోయి కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్లో కొనసాగుతున్నటువంటి వ్యక్తులు, ఒకరిద్దరు టీడీపీ నుంచో బయటి పార్టీల నుంచో వచ్చి ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాలు ఇకపైన జరిగేటువంటి అవకాశం ఉందన్న విషయం స్పష్టమవుతోంది. ఒక్కవేళ టీడీపీ కానీ లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అడ్డుకోవాలని చూస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి కానీ అడ్డుకోవాలని చూస్తే కాంగ్రెస్ హైకమాండ్ దాకా ఈ విషయం వెళ్ళేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. అంటే ఏ ప్రిపరేషన్ లేకుండా, గ్రౌండ్ ప్రిపరేషన్ లేకుండా కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మాట్లాడే అవకాశం ఉండదు. అందువల్ల ఏదో కొంత గ్రౌండ్ ఉంటుంది దానివల్లనే మరి ఎన్టీఆర్ ఘాట్ విషయంలో కూడా పునరాలోచన జరుగుతుండొచ్చు. ఎందుకంటే దానికి కావాల్సినంత కొంత భూమిని ఇచ్చేసి మిగతా ల్యాండ్ని టేక్ ఓవర్ చేసేటువంటి అవకాశం కనబడుతోంది. తప్పకుండా ఇలాంటివన్నీ జరిగితేనే ఆ ప్రాంతాల్లో వాళ్ళకి అవసరమైనటువంటి భవనాలను నిర్మించుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పుడు మళ్ళీ దానికోసం ప్రత్యేకంగా భూములు వెతకాలి అంటే సిటీ నడిబొడ్డున, నగరం నడిబొడ్డున స్థలం దొరకడం కష్టం. అందువల్ల ఇలాంటి సమాధులకు, ఘాట్లకు మరి విరివిగా ఎకరాలు ఇచ్చుకుంటూ పోతే, ఎకరాలు ఇచ్చుకుంటూ పోతే ఈ భవనాలకు స్థలం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి సూచన కూడా అమలయ్యే అవకాశం ఉందేమో అని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్కు పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే రాజకీయాలు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ పొరుగునున్నటువంటి రాష్ట్రంలో కూడా తమ పెత్తనం ఉండాలి, తమ ఉనికి కాపాడుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ వివిధ రకాల ప్రయత్నాలు వేరే విధంగా కొనసాగించాలి. కానీ అవేమీ లేవు. కాబట్టి మరి తెలంగాణలో ఖచ్చితంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి ముందుకొస్తున్నారు. రెండోది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిన దాంట్లో వాస్తవం ఎంత అనేది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరం లేకపోవచ్చు. ఎందుకంటే పరిశ్రమలు రావాలి, నగరం అభివృద్ధి చెందాలి, రియల్ ఎస్టేట్ పెరగాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మెరిట్స్, డిమెరిట్స్ చర్చిస్తారు. వాళ్ళకి తమ దగ్గర ఉన్నటువంటి మెరిట్స్ ఏంటో అక్కడ మంత్రులు కానీ ఆ ప్రభుత్వం కానీ చెప్తుంది, లేదా ఎదుటి వాళ్ళ డిమెరిట్స్ కూడా ప్రస్తావిస్తుంది. వాళ్ళు కూడా ప్రస్తావించవచ్చు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు కూడా ప్రస్తావించవచ్చు తెలంగాణలో ఉన్న డిమెరిట్స్ ఏంటి, మెరిట్స్ ఏంటని. శ్రీనివాసరెడ్డి చేసింది అదే. అమరావతికి అన్ని తీసుకెళ్ళి అక్కడే సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ రావాలి అంటే అక్కడ ఉన్నటువంటి డిమెరిట్స్ ఏంటి, ఎందుకని అందరూ అంత ఆతృతగా తరలిపోవడానికి ఇష్టపడలేదు, హైదరాబాద్ని ఎందుకు ఎంచుకుంటున్నారు అన్నదానికి ఆయన చెప్పుకొచ్చారు. చూడాలి, ఈ రకమైనటువంటి అభిప్రాయాలు తరచూ వ్యక్తమవుతూనే ఉంటాయి. కానీ అంత మాత్రాన నోరు పారేసుకోవటం మాత్రం కరెక్ట్ కాదని అర్థం చేసుకోవాలి. చూద్దాం ఏం జరగబోతుందో.